వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. ఎవరికి ఎవరు డమ్మీ? ఎంపీ క్యాండిడేటా, డమ్మీ క్యాండిడేటా? ఎవరు ఎంపీ, ఎవరు డమ్మీ? తెలంగాణలో డమ్మీ పాలిటిక్సే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా డమ్మీ అభ్యర్థులను నిలుపుతుందంటూ టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్. అదే సమయంలో బీజేపీని గెలిపించేందుకే డమ్మీలను కాంగ్రెస్ బరిలో నిలుపుతుందంటూ గులాబీ దళం ఆరోపిస్తుంది. ఇంతకీ లోక్సభ బరిలో దిగనున్న 51 మంది ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొందరు డమ్మీ అభ్యర్థులు ఉన్నారా? కోట్ల రూపాయలు ఖర్చుతో జరిగే ఎన్నికల్లో పార్టీలు సొంత ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా ఇతర పార్టీల కోసం డమ్మీ రాజకీయాలు చేయడం సాధ్యమేనా? అసలు డమ్మీ పాలిటిక్స్ వల్ల ఎవరి లక్ష్యం ఏంటి? ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు. ఈ డమ్మీ అంశాన్ని, డమ్మీ అభ్యర్థులను బీఆర్ఎస్ రంగంలోకి దింపుతుందంటూ ఆసక్తికర చర్చకి తెరలేపారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గారు. ముందు మల్లు రవి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి గారితో మాట్లాడదాం. రవి గారు, నిన్న మీరు ఒక వీడియో విడుదల చేశారు. నిజంగా అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. డమ్మీ అభ్యర్థులను బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ డమ్మీలను రంగంలోకి దింపుతుందన్నారు. ఏంటి మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? డమ్మీ అభ్యర్థులను దింపి అసలే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చాలా కష్టాల్లో ఉంది. ఇంకా డమ్మీలను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తుందంటారా? అంటే పరిస్థితులను బట్టి ఆ రకంగా డమ్మీ అభ్యర్థులు పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేయడానికి కావలసిన ఒక రహస్య ఒప్పందంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవటం వల్ల బీజేపీ పార్టీకి నష్టమంతో దానికంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి నష్టంగా వాళ్ళు భావిస్తున్నారు. బీజేపీ ఎట్లాగూ రాష్ట్రం కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇండియా కూటమి అధికారంలోకి రాకుండా ఉండటానికే కేసీఆర్ గారు ఇండియా కూటమిలో చేరకుండా ఇండైరెక్ట్ గా బీజేపీకి చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మీరు నిన్న మొన్న జరిగిన పరిణామం, బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలయన్స్ అని చెప్పి బీఎస్పీకి సడన్ గా రిజైన్ చేసి మళ్ళీ బీఎస్పీలో ఉన్నప్పుడు 24 గంటలు 360 రోజులు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని ఒక దొరల పాలనలాగా, దొరల గడిలాగా చేసి పేద ప్రజలకు లాభం ఉందని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రకటించి స్టిక్కర్ తీసుకుని బీఆర్ఎస్ గుర్తు మీద పోటీ చేయడానికి అంటే మరి ఎందుకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరటం, స్టిక్కర్ తీసుకోవటం దేనికి సంకేతాలు? ఆయన బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కూడా బీజేపీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఒక రకంగా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీరు కొంచెం ఆపుకొని మాట్లాడండి, ట్రై చేయండి నెట్వర్క్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీధర్ రెడ్డి గారు, ఇది తీవ్ర అలిగేషన్ మీపై వస్తుంది. అంటే నాగర్ కర్నూలు అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిని ఉద్దేశించే రవి గారు మాట్లాడుతున్నట్లు ఎక్కువ అనిపిస్తుంది. కానీ రవి గారు నిన్న చేసిన ఆరోపణ ఏంటంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ అక్కడక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. అంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు ఇక్కడ అనేది బీఆర్ఎస్ టార్గెట్ అనేది రవి గారు చేసిన ఆరోపణ. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి కూడా ఆయన. అయితే మీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా హైదరాబాద్లో అంత డమ్మీ అభ్యర్థులను పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని కూడా అంటున్నారు. ఏంటి మీ హైదరాబాద్లో గ్రేటర్లో పెట్టిన వాళ్ళంతా డమ్మీ అభ్యర్థుల కాంగ్రెస్ పార్టీకి? డమ్మీ అభ్యర్థి అంటే డెఫినేషన్ ఏంటి చెప్పాలి కదా. అంటే వేరే అభ్యర్థిని గెలిపించడానికి డమ్మీని పెట్టారన్నది. అంటే ఇతను పోటీ ఇవ్వలేడు, సరైన అభ్యర్థి కాదు, అంతకైనా బలమైన అభ్యర్థి శ్రీధర్ రెడ్డి లాంటి బలమైన అభ్యర్థి ఉన్న పద్మారావుని పెట్టారు డమ్మీ అభ్యర్థి అనేది అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. అట్టెట్లా ఉంటుందండి? అవైలబుల్ మీరు కూడా అంటున్నారు, బీఆర్ఎస్ కూడా అంటుంది ఆ మాట. అట్లా ఉండదు. నేనేమంటున్నా అంటే అవైలబుల్ యాస్పిరెంట్స్లో
ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరైతే టఫ్ ఫైట్ ఇస్తారనుకుంటారో వాళ్ళను పార్టీ సెలెక్ట్ చేస్తుంది, అది ఏ పార్టీ అయినా కానీ. ఇప్పుడు మల్లురావి గారి దగ్గర సంపత్ గారు ప్రయత్నం చేశారు, మల్లురావి గారు బెటర్ అనుకున్నారు, ఆయన పెట్టారు. వాళ్ళు అనుకున్నారు. కానీ మీరు ఆరోపిస్తుంది బీఆర్ఎస్ నేతలు కొంతమంది చెప్పింది ఏంటంటే సంపతే అక్కడ బలమైన అభ్యర్థి, మాదిగ కమ్యూనిటీ, సంపత్ గెలిచే అవకాశం ఉన్నా కూడా ఆడ మల్లురావి గారిని పెట్టారు ఇండైరెక్ట్గా బీజేపీకి అడ్వాంటేజ్ చేయడానికని. కాంగ్రెస్ కూడా అట్లా ఎట్లుంటుందండి? ఏదైనా పార్టీ ఓడిపోవాలని కోరుకుంటుందా శ్రవణ్ గారు? ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో ఏ పార్టీ అయినా, ఇప్పుడు మేము మా నెంబర్ వాట్ ఎవర్ అవర్ ఓల్డ్ నెంబర్ అది రిటైన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మేము అసెంబ్లీలో ఓటమి ఎదురైన నేపథ్యంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సిట్టింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్, వాళ్ళు ఇంకింత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బీజేపీ మాది వేవ్ ఉంది, లేకపోతే రేపు 400 క్రాస్ చేయాలి, మరొకటి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఎందుకు డమ్మీ అభ్యర్థులు పెడతారు? నాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్ ఏదో. కాకపోతే ఏంటంటే ఎక్కడికక్కడ పక్క పార్టీని బదనాం చేయడం కోసం చేసేటువంటి ఒక మాటలే తప్పితే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఫీల్ ద డమ్మీ క్యాండిడేట్ ఫర్ సంబడి ఎల్స్. నాకు అట్లా ఎవరన్నా చేస్తారు అని అనుకుంటే ఐ డోంట్ థింక్ సో. ఐ మీన్ నేనైతే అనుకోవట్లేదు. ఓకే, రవి గారు అందుబాటులో ఉన్నారా? రవి గారు, డమ్మీ అభ్యర్థులను పెట్టి సొంత పార్టీని ఎందుకు ఓడించుకుంటాం, ఆ ప్రయత్నం ఎందుకు చేస్తాం అనేది శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నమాట. అది శ్రీధర్ రెడ్డి గారు చెప్పేదంతా ఏ పార్టీకి ఆ పార్టీ గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచన ప్రతి పార్టీకి ఉంటుంది. దాంట్లో బీఆర్ఎస్కి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. కానీ వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే ఏం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అదే ఇప్పుడు ఈ పరిస్థితులకి కారణం అని చెప్పడానికి పెట్టినటువంటి అభ్యర్థులు అక్కడ నీకు ఉదాహరణకి నాగర కర్నూలు ఉంది. నాగర కర్నూలులో బీఆర్ఎస్ అభ్యర్థిని పెడతారని, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెడతారు బాలరాజు అని. అది కాకుండా బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన రిజైన్ చేయటం, అప్పటికప్పుడే పోయి మళ్ళీ కేసీఆర్ గారిని కలవటం, కేసీఆర్ గారు వీరిని అక్కడ అభ్యర్థిగా పెట్టడం అంటే అక్కడ బీజేపీ వారికి సహాయం చేయడం కోసమే ఇటువంటి అభ్యర్థిని పెట్టారనేది ఆ నాగర్ కర్నూలు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చనే నేను బయట మాట్లాడటం జరిగింది. ఇక్కడే కాకుండా వేరే దగ్గర పెట్టినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గెలవపోయినా పర్లేదు, మన ప్రధాన శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అనే ఆలోచనతోని కేసీఆర్ గారు ఈ రకంగా అభ్యర్థుల్ని నిర్ణయిస్తున్నారనేది మా ఆలోచన. రైట్, శ్రీధర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. రవి గారు అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అది వారి ఊహ. నేనేమంటున్నా ఇప్పుడు మీరే అన్నారు కదా సంపద స్ట్రాంగ్ కంపేర్ టు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారా అని అన్నారు కదా, అది వారు ఒప్పుకుంటారా? వారు ఒప్పుకోరు కదా. అది ఆ విషయం వారు ఒప్పుకోనప్పుడు మిగతా పార్టీల అభ్యర్థుల యొక్క విషయంలో వారి వాదన మిగతా వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? నేనేమంటే ఇప్పుడు చాలామంది పోటీ చేయాలని అస్పైర్ చేసినప్పుడు పార్టీ అధ్యక్షులు కరెంట్ అంటే మీ పార్టీకి కాంగ్రెస్ గెలవద్దు, బీజేపీ గెలిచినా పర్వాలేదు అని ఇలాంటి ఆలోచన విధానం ఉందా అనేది ఫస్ట్ పాయింట్. అట్లా అనుకుంటే మొన్న బండి సంజయ్ గారు కానీ, లేకపోతే అరవింద్ గారు కానీ, లేకపోతే స్వయం బాపురావు గారు ఏ పార్టీ చేతిలో ఓడిపోయినారు? కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతుల్లో ఓడిపోయారు కదా. మరి అప్పుడు అనుకుంటే మరి వాళ్ళని కూడా గెలిపించి ఉండాల్సిందే కదా. అట్లా ఉండదు. సరే, ఆయా పరిస్థితులలో వాళ్ళ ఆలోచనకు ఏం కారణమో నాకే తెలియదు. కానీ జనరల్గా ఏ పార్టీ అయినా చూస్తూ మా పార్టీ అభ్యర్థి ఓడిపోవాలా, పలానా ఆయన గెలవాలా అనేది ఉండదు. ఒకటి అంటే డమ్మీ ఏముంటుంది ఇప్పుడు కొన్నిసార్లు ఎలాగూ మేము గెలవం అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు గతంలో కూడా ఆరోపించారు, నిజామాబాద్లో కానీ కరీంనగర్లో కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది, అందువల్లే ఓడిపోయాం మేము అని కూడా చెప్పారు మీరు. అంటే పోటీలోకి వచ్చిన తర్వాత ప్రచార సరళి అనుకున్న తీరులో లేకపోతే ఇప్పుడు ఒకసారి వన్స్ యూ అనౌన్స్ ఏ క్యాండిడేట్ ఏం చేస్తాము, ప్రచారం ఉధృతంగా చేస్తాము, అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాము, క్యాడర్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాము, తటస్థంగా ఉన్న వర్గాలని తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము, రెగ్యులర్గా సర్వేలో మరొకటో పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేసి ఎక్కడెక్కడైతే ప్రజల కల్లా పోయే ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ ఏమీ చేయకుండా మంచిగా తాంబూలాలు ఇచ్చాం తనుదావన్లా ఒక నామినేషన్ పడేసి కమ్మని ఊరుకుంటే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలు మాడతాయి కదా. అది జరిగింది కదా గతంలో. మన
మధు యాష్కి గౌడ్ గారి విషయంలో కానీ మిగతా విషయంలో ప్రభాకర్ పొన్నప్రభాకర్ గారి అలానే విషయంలో కూడా ఆరోపించారు గతంలో. జరిగిందని చెప్పేసి అక్కడ బాగా బయట టాక్ వచ్చింది. అవును. ఫలితం కూడా అట్లే వచ్చింది కదా, అక్కడ బీజేపీ గెలిచింది. వాస్తవానికి బీజేపీ అప్పుడు గెలిచే పరిస్థితి ఉందా అంటే అప్పుడు లేదు అనేటువంటి మాటే ఎక్కువ నడిచింది. బట్ అరవింద్ వన్ ది కాంటెస్ట్, సేమ్ విత్ యూనో బండి సంజయ్ ఆల్సో. కాంగ్రెస్ కూడా అప్పటి వరకు వచ్చిన ఓట్లలో చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు మీకు హుజురాబాద్ కాంటెస్ట్ మనం ఒకసారి చూద్దాం. ఎంత అధ్వాన్నంగా పనిచేసిన ఒక జాతీయ పార్టీ వచ్చినప్పుడు మంచి వాళ్ళు అంతకుముందు కౌశిక్ రెడ్డి పోటీ చేసినప్పుడు 60,000 ఓట్లు వస్తే ఆ తర్వాత 3,000 ఓట్లు వచ్చాయి. అంత డ్రాస్టిక్ డిప్లీషన్ ఉండదు కదా. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు ఆలోచన విధానం ఉండి మాడుతుండొచ్చు, కానీ జరుగుతున్న పరిణామాలని ఆన్ ఫీల్డ్ ప్రచార సరళిని బట్టి కొన్ని మాడడం తప్పితే ఈ అభ్యర్థి తీస్మార్ ఖాను, ఆ అభ్యర్థి మామూలోడు, ఈ అభ్యర్థి డమ్మి, ఇదేమో అంటే వారి కంటే నా అనుభవం తక్కువ, పొలిటికల్గా నా ఎక్స్పీరియన్స్ తక్కువ, కాబట్టి మే బి రైట్. రవి గారు, అంటే మీరు నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థి అవ్వడంపై మీకు అభ్యంతరం ఉందా, లేకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమైన అభ్యర్థిగా వచ్చారు ఇబ్బంది అవుతుందని ఏమన్నా ఆందోళన ఉందా మీకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిఎస్పీ అధ్యక్షుడిగా ఉండి టీఆర్ఎస్ పార్టీని తర్వాత ఆ నాయకుడు కేసీఆర్ ని ఎవ్రీ టైం డైరెక్ట్ గా ఆ ప్రభుత్వం వల్ల, ఆ పరిపాలన వల్ల, ఆ విధానం వల్ల ముఖ్యంగా దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనార్టీలకి నష్టం జరుగుతుంది. ఆ ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లో మనం గెచ్చదించాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో లేకపోయినా మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటువంటి అప్రజాస్వామ్య రాజకీయ పరిపాలన గెచ్చదించాలనే ఆలోచన మేము కూడా చేస్తూ ఆయన ఒక బీఎస్పీ అధ్యక్షుడిగా ఆయన్ని గౌరవిస్తూనే వచ్చాము. ఇప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా మేము ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలనేటటువంటి ఆలోచన లేదు, మాట్లాడడం కూడా. కానీ జరిగిన రాజకీయ పరిణామాల గురించి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, లోక్సభలో పోటీ చేస్తున్న సభ్యుడిగా ప్రజల ముందు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక్క కారణం చెప్పండి, మీరు దేనికోసం బీఎస్పీ పార్టీకి రిజైన్ చేశారు, దేనికోసం బీఆర్ఎస్ పార్టీలో చేరారు, దేనికోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్వర్ణయుగం గత 10 సంవత్సరాలని చెప్పారు. ఒక్క కారణం చెప్పండి. పార్టీ మారినందుకు నేను చెప్తాం లేదు. పార్టీ సహజంగా చాలా మంది మారుతున్నారు, అందులో మీరు కూడా మారారంటే నేను దానికి ఏం వ్యతిరేకం చెప్పను. కానీ మీరు ఒక బీఎస్పీ పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా మొత్తం ఆ పార్టీ ద్వారా చెప్తుంది ఏంటంటే జర్నీలో ఉన్నట్టున్నారు, ఏదో ప్రచారానికి వెళ్తున్నారు నాగర్ కర్నూలు పరిధిలో. చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంత ఆరోపణలు చేశారు, వచ్చి బీఆర్ఎస్ లో చేరారు, ఎందుకు చేరారు, ఎందుకు పార్టీ మారారు, ఏంటి అనేది చర్చ ఆయన రవి గారు అంటారు. ఐ థింక్ ప్రవీణ్ కుమార్ ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్. ఆల్రెడీ ఆయన నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ, నిన్న కొంతమంది వాళ్ళ సంబంధికులు జాయిన్ అయినప్పుడు కానీ హీ గేవ్ ఏ ఫుల్ లెంగ్త్ ఎక్స్ప్లెనేషన్. రేపు ఇంకా 1.5 months మీరు ఆన్ ఫీల్డ్ కొట్లాడతారు వారితోటి. ఈజ్ ద రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే వారు ఎందుకు జాయిన్ అయినరు, వారేంది, వారి నేపథ్యం వారికే బాగా తెలుసు. నేను అంత బాగా గమనించలేదు ఆ విషయాన్ని. కాకపోతే ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి ఈ కారణాలు ఎందుకు ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించే అధికారం ఇంకోలకు ఉందంటే ఉంటుందేమో రాజకీయాల్లో, నాకు తెలియదు. కానీ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డెసిషన్. అది లెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడ అన్ని చోట్ల బలమైన అభ్యర్థులనే పెట్టిందని మీరు నమ్ముతున్నారా? ఎన్ని సీట్లు వస్తాయి మీకు? నేనేమంటున్నా అంటే అవైలబుల్ ఆస్పిరెంట్స్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాజిక సమీకరణాలు, రకరకాల వ్యవహారాలని ఆధారంగా చేసుకొని పార్టీ అధ్యక్షులు, ఆడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు చాలా చోట్ల మనం గతంలో ఫలానా వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకున్న దగ్గర ఓడిపోయిన సందర్భాలు మనం చూసినాం. ఫలానా వాళ్ళు మామూలు వాళ్ళు అనుకున్న దగ్గర, లేకపోతే మామూలు వాళ్ళు అనుకున్న దగ్గర అంటే అండర్ డాగ్స్ లాగా వచ్చి వాళ్ళు టక్మని గెలిచిన సందర్భాలు మనం చూసినాం, అనేకం చూసినాం. కాబట్టి వీళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళు మామూలు వాళ్ళు అనేం లేదు. ఆయా సందర్భాల్లో అవకాశాలు దొరుకుతాయి, దాన్ని బట్టి ముందు. ఇప్పుడే ఇది నమస్తే తెలంగాణ మీ అధికార పత్రికే, మీ వాళ్ళు కొంతమంది మాట్లాడారు, ఇందులో పేపర్లో కూడా వచ్చింది, మీకు చూపిద్దామని తెప్పించాను. డమ్మీ కాంగ్రెస్ హెడ్డింగ్, డమ్మీ కాంగ్రెస్ లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు. కింద చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం గడ్డం రంజిత్ రెడ్డిని డమ్మీగా కాంగ్రెస్ దింపింది.
నాగర్ కర్నూలులో పోతుగంటి భరత్ కోసం మల్లు రవిని డమ్మీ క్యాండిడేట్ అంటే ఇంతకుముందే చెప్పాను కదా, సంపత్ బలమైన అభ్యర్థి అనేది నమస్తే తెలంగాణ మీ బీఆర్ఎస్ ఉద్దేశం. తర్వాత మల్కాజ్గిరి బీజేపీ ఈటెల రాజేందర్ కోసం ఆ సంబంధమే లేదు, మల్కాజ్గిరితో సంబంధమే లేని సునీతా మహేందర్ రెడ్డిని దింపారు అన్నది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి కోసం దానం నాగేందర్ ఇక్కడెక్కడ ఖైరతాబాద్లో ఎమ్మెల్యే, ఆయన తీసుకుపోయి డమ్మీగా అక్కడ పెట్టారు అనేది మీ అలిగేషన్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ మెయిన్ పేపర్లో వచ్చింది. నేనేమనంటే సంబంధిత విలేకరు ఎవరైతే రాశారో ఆయన అండర్స్టాండింగ్ తోటి రాసినట్టున్నారు. నా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే ఇప్పుడు దానం నాగేందర్ ఆయన కూడా 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి. ఈ వార్త తప్పంటారు? నేను తప్పనట్లే, నేనేమంటున్నానంటే నేను ఎవరైనా ఒక రాసితే 100% అది రైట్ అని చెప్పి వేరే పేపర్ అయితే మిమ్మల్ని అడిగాను. ఐఎమ్ నాట్ పార్టీలో జరుగుతున్న చర్చనే రాశాడు ఆయన. అయ్యుండొచ్చు, నేను కానట్లేదు. ఖచ్చితంగా కొన్ని మేజర్ అభిప్రాయాలు, బలమైన అభిప్రాయాలు వాళ్ళ దృష్టికి వస్తే రాస్తారు. రాసినంత మాత్రాన నేను ఖచ్చితంగా ఒప్పుకోవాలని లేదు కదా. ఇప్పుడు ఒప్పుకోవాలని లేదు. అయితే ఇక్కడ ఏంటంటే స్థానికంగా పట్టులేని వారు కిషన్ రెడ్డి గారు కూడా పోయిన ఎలక్షన్స్ కంటే ముందు 18లో ఆయన అంబర్పేట ఎమ్మెల్యేగానే ఉండి ఓడిపోయారు. అప్పుడు అట్లేం లేదండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డి రకరకాలుగా వేరే వాళ్ళ పార్టీ గురించి నేను ఎందుకు మాట్లాడాలి, కానీ ఎవరి వ్యక్తిత్వం ఎవరి వ్యవహారం వాళ్ళకు ఉంటుంది, ఎవరి క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అందరూ టికెట్లు రాని వాళ్ళందరూ డమ్మీలని, వచ్చిన వాళ్ళలో కొందరు డమ్మీలని, మిగతా వాళ్ళు గొప్ప వాళ్ళని కాదు కదా. అయితే ఇక్కడ ఒకటి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకోటి మీ మీద మీరు సికింద్రాబాద్ టికెట్ ఆశించారు, మీకు రాలేదు, పద్మారావు గౌడ్కి వచ్చింది. అంటే పద్మారావు గౌడ్ను తక్కువ చేయడం అని కాకపోయినా శ్రీధర్ రెడ్డి అక్కడ ఉంటే కిషన్ రెడ్డికి ఇబ్బంది అయ్యేది. పద్మారావు గౌడ్ రావడం వల్ల దానం నాగేందర్, పద్మారావు గౌడ్ బీసీ ఓట్లు చీల్చుకోవడం కిషన్ రెడ్డికి లాభం. బీఆర్ఎస్ చేసింది అక్కడ అనే ప్రయత్నం కూడా, ఆరోపణ కూడా ఉంది, మీ పైన కూడా ఉంది. మేబీ ఐఎమ్ ఓవర్ క్వాలిఫైడ్, నాకు తెలియదు. కానీ నేనేమంటున్నా అంటే నేను అన్నేం తక్కువ చేసుకుంటాను. పద్మారావు గౌడ్ గారు ఈజ్ అ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, వెరీ వెరీ వెల్ నోన్ ఇన్ ది ట్విన్ సిటీస్. కాబట్టి ఏమంటే ఎవరి క్యాండిడేచర్ మీద వాళ్ళకి ఒక విశ్వాసం ఉంటుందండి. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు వచ్చినట్టు ఎవరి విషయంలో ఎవరి పద్ధతులలో వాళ్ళు ఒక క్యాండిడేచర్ని అనుకుంటారు. అనుకునే దానికి నేనేం చేయాలి దానికి? నేనేమంటే బేసికల్లీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో బెస్ట్ క్యాండిడేట్ ఉంటారు. మంచి ప్రయత్నం చేస్తే ప్రజలను ఒప్పించగలిగితే గెలుస్తాం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఓడిపోయారు, అసెంబ్లీలో గెలిచారు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు, గెలిచారు. వెంకటరెడ్డి గారు ఓడిపోయారు, గెలిచారు. బండి సంజయ్ ఓడిపోయారు, గెలిచారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు 2 చోట్ల ఓడిపోతే కూడా మళ్ళీ తీసుకొచ్చి పార్లమెంట్ లో మేబీ దే ఆర్ బెటర్ క్వాలిఫైడ్ ఫర్ దేర్. ఏదేమైనా మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ డమ్మీ అభ్యర్థులను బరిలో దింపి బీజేపీని గెలిపించే ప్రయత్నాలు చేస్తుందా నిజంగానే? అలాంటి అవకాశం ఏమైనా ఉందా? బీజేపీలో ఒరిజినల్ అభ్యర్థులు ఎవరు, డమ్మీ అభ్యర్థులు ఎవరు బరిలో ఉన్నారు అక్కడ? ఇదే అంశంపై మాట్లాడదాం. సీతారాం నాయక్ మహబూబాద్ ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ కూడా మాతో జాయిన్ అవుతున్నారు. మొత్తానికి బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కూడా పోటీపడి తమ పార్టీ అభ్యర్థులను డమ్మీలను పెడుతున్నాయా, బలం లేని అభ్యర్థులను బరిలో దింపుతున్నాయా? ఇదే అంశంపై మాట్లాడదాం. సీతారాం నాయక్ మహబూబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, గతంలో బీఆర్ఎస్ ఎంపీగా చేశారు ఆయన. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీగా గత ఎన్నికల్లో టికెట్ రాలేదు, ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థి అయ్యారు అక్కడే. సీతారాం నాయక్ గారు, నిజంగా బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయా? మిమ్మల్ని గెలిపించేందుకు మీ దగ్గర ఆయా పార్టీలు, కొన్ని చోట్ల కాంగ్రెస్ కావచ్చు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కావచ్చు, డమ్మీ అభ్యర్థులను పెడుతున్నాయా? అలాంటి అవకాశం ఉందా? ఎందుకంటే నాగర్ కర్నూలు ఎగ్జాంపుల్ చెప్పారు మల్లురావు గారు ఇప్పుడే డిబేట్లో మాట్లాడుతూ, అక్కడ బలమైన అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తిని పెట్టారు అనేది ఆయన ఆరోపణ. ఇప్పుడు అంత అవసరం బీజేపీ పార్టీకి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. బీజేపీ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే వాళ్ళకి లేదు. ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు భయపడి ఇస్తున్నారా? ఎందుకు పెడుతున్నారు అట్లా మరి బీజేపీ పార్టీకి? బీజేపీ పార్టీతో వీళ్ళకి ఏం లేదు. కాంగ్రెస్ ఎప్పటికీ దేశంలో ఉన్న 2 జాతీయ పార్టీలు ఎప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. కాంగ్రెస్ ఇక్కడ బీజేపీని గెలిపించడానికి అభ్యర్థి పెడుతున్నారు అనడంలో కూడా నాకు తెలిసి అయితే దాంట్లో అర్థం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ ఏదో బీజేపీతోని ఉంటుంది అన్నది
అది రేనే లేదు కదా. అది దేంట్లో గెలిపిస్తారు, ఎందుకు గెలిపిస్తారు, గెలిపిస్తే వాళ్ళకు వచ్చేదే ఉంది. ఇప్పుడు దేశం అంతా ఓ రకమైనటువంటి దీంట్లో ఉంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశం ఎవరిని ప్రధానమంత్రి చేస్తే కాపాడతారనే దాని మీద ఈ దేశం నడుస్తుంది. దాంట్లో భాగంగానే 2 సార్లు మోడీ గారిని గెలిపించారు. 3ోసారి కూడా వారి విజయం డిక్లేర్ అయింది అనేది అనుకున్నాక కూడా మళ్ళీ ఇక్కడ ఏదో ఈ లాలుచిపడి ఇప్పుడు ఈ పార్టీలను పెట్టుకొని ఈ మాటలు పడవలసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు నాకు తెలిసి. సో ఆ చర్చ వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి పెట్టినరా లేదా ఇంకెవరు పెడితే అందరికి పెట్టాలి సార్. ఒక కిషన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు పెట్టాలి, అన్ని చోట్ల పెట్టాలి కదా. అన్ని చోట్ల పెడితే వాళ్ళు గెలవాలి కదా. అన్ని చోట్ల ఎందుకు పెడతారు, వాళ్ళు గెలిచే చోట కాకుండా. ఇక్కడ రీజన్ మీకు చెప్తాను, వాళ్ళ అలిగేషన్ లో రీజన్ మీకు చెప్తాను. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, బీఆర్ఎస్ గెలవదు అనుకుందో అక్కడ కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీకి సపోర్ట్గా డమ్మీ క్యాండిడేట్ను పెట్టారు అనేది కాంగ్రెస్ అలిగేషన్. ఇక బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీకి మధ్య లోపాయికార ఒప్పందం చేసుకున్నాయి, బీఆర్ఎస్ని భూస్థాపితం చేయాలి, బీఆర్ఎస్ని కోలుకోకుండా దెబ్బతీయాలి అనే ప్రయత్నంలో ఇది జరుగుతుంది అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. కళ్యాణ్ గారు, బీఆర్ఎస్ని ఎవరు దెబ్బతీస్తారు? కేసీఆర్ వాళ్ళ కుటుంబం జాలదా? ఎవరు తీసి ఏ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని దెబ్బతీసారు చెప్పండి? ఎవరు తీయలేదు. నేనేం బీఆర్ఎస్ నేనెందుకు వెళ్ళిపోయేట్టు ఉంటే నాకు టికెట్ ఇవ్వకుండా తెలంగాణ ద్రోహులకు నాకు టికెట్ ఇచ్చినప్పుడే వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవడం నేను టీఆర్ఎస్ వరకే, నాకు టీఆర్ఎస్ వరకే నాకు అవకాశం ఉండే తెలంగాణ ప్రజల తలదీసి టీ అంటే తలదీసేయడం అన్నట్టు. అది పోయిన తర్వాత దాంట్లో ఎవరు ఉన్నారో ఎవరు పోతున్నారో ఎవరికి తెలియదు. మీకు తెలుసు ఏ ఉద్యమకారుకి. అందుకోసం నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్కి ఏముంది ఇప్పుడు, ఏం లేదు కదా. వాళ్ళది వాళ్ళు ఇది చేసుకున్న తర్వాత ప్రజలు ఎవరు దాన్ని నమ్మే పరిస్థితి లేదు, ప్రజలకు అంత అవసరం లేదు. లేదా ప్రజలు దాన్ని తగ్గించి కేసీఆర్ గారు ఎవరో పార్టీ అధినేత బీజేపీకి సాయం చేసి ఏం చేస్తారు? మాకు ఎందుకు సాయం చేస్తారో మీరు అది చెప్పండి. అయినా బీజేపీ పార్టీకి ఎందుకు సాయం చేయాలి? అదేవిధంగా ఎక్కడో కూడా రవి గారు అన్నది కూడా అదే, బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ గెలవద్దు అని బీజేపీకి మద్దతు ఇస్తుంది అనేది. బీజేపీకి సపోర్ట్ గా ఉండే డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. ఉంటుంది సార్, అది ఉంటుంది, అది 100% ఉంటుంది. ఏ పార్టీ అయినా ఆ పార్టీ గెలవాలనుకుంటుంది. ఇది గెలవద్దు అని ఇంకో పార్టీ వాళ్ళు పెట్టి వీక్ క్యాండిడేట్ పెట్టి ఇప్పుడు అంతా ఉన్నదే వీక్ క్యాండిడేట్ కదా. మళ్ళీ ఇదే కదా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నారో చెప్పరాదు. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి గడువైన తెలంగాణ వాదులు అన్నిటోళ్ళట్టు వెళ్ళిపోయినారు. ఎవరు ఉన్నారో మీరు చూస్తున్నారు కదా. రవి గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా వీక్ క్యాండిడేట్లే, కొత్తగా డమ్మీలను పెట్టాల్సిన అవసరం ఏముందంటున్నారు. సరే, అది ఆ రకంగా చూస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీయే కదా ఓడిపోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ భయంతోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూడ్చుకొని పోతున్నామేమో, ఒకవేళ పోతే మళ్ళీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే మన ప్రధాన శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలవకుండా చేయడానికి ఈ రకమైనటువంటి అభ్యర్థులను పెడుతున్నారనేది మేము చేసేటటువంటి అభ్యర్థం. దానికోసమే మేము మాట్లాడటం జరిగింది. అయితే మన నాయక్ గారు చెప్పినట్టు ఏదో కొత్తగా డమ్మీ క్యాండిడేట్ పెట్టడం కాదు, అసలు క్యాండిడేట్సే లేరు వాళ్ళకి, అందువల్ల ఏదో ఒకటి పెడుతున్నారు అనేది కూడా అటువంటి అర్థమే వస్తుంది. ఇప్పుడు ఒకటి నేను ఏమంటానంటే, మల్లు రవి గారు ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డమ్మీ క్యాండిడేట్ అనుకుంటే ఎవరైనా వారికే లాభం జరుగుతుంది కదా. మరి అట్లా అనుకుంటే ఎందుకు చర్చ ఎందుకు? మరి అక్కడ బీజేపీకి సపోర్ట్ గా పెట్టారు, బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని కదా. మీకైతే ఎందుకు అనుకోరంటే మీరు అంటే జనాలు కదా ఏమాత్రం ఇష్టం లేదు, మీకు ఓట్లు వేయాలని ఎవరు అనుకోవట్లేదా? నేనేమంటున్నా అంటే ఒకవేళ కనుక ప్రవీణ్ కుమార్ గారు అక్కడ ఓట్లు ఆకర్షించలేరనే పరిస్థితి ఉంటే దాన్ని మీరు మరల్చుకోలేరని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఓట్లను అటే పోతాయని చెప్పి మేమన్నా చెప్పి చిట్టు రాసిచ్చే ఉంది ఏమన్నా. ఒకటి సేమ్ కేసు విత్ సీతారాం నాయక్ గారు కదా, ఎవరున్నారని అడుగుతున్నారు. సీతారాం నాయక్ గారి మీద పోటీ చేసేది మా సిట్టింగ్ ఎంపీ కవిత గారు కదా. ఆమె ఆమెకు ఉండేటువంటి ఆమె గతంలో ఎమ్మెల్యే కూడా పనిచేసినట్టు ఉన్నారు వారు. కాబట్టి ఆమె డమ్మీ క్యాండిడేట్ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే వాళ్ళ అమాయకత్వం అవుతుంది. బికాస్ ఈజ్ అ ప్రొఫెసర్, ఈ నో మెనీ థింగ్స్.
ఒకటి సరే వారి మనసు కష్టమైందో వారికి నచ్చలేదో వారు వెళ్ళిపోయినారు పార్టీలోంచి ఇంకో పార్టీ వారికి టికెట్ ఇచ్చింది కాబట్టి ఐ రెస్పెక్ట్ దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ నేనేమంటే ఇక్కడ అంతా ఏమీ లేదు, వెళ్ళిపోయారు చేస్తారు. నో పార్టీ విల్ బికమ్ వీక్, నో పార్టీ విల్ బికమ్ స్ట్రాంగ్ జస్ట్ బై ఫ్యూ ఇండివిజువల్స్. మూమెంటరీగా ఆ పరిస్థితులలో కొంతసేపు మీకు ఆ విధంగా అనిపిస్తుంది తప్పితే అట్లా అనిపించదు, అట్లా ఉండదు. ఎందుకంటే రవి గారికి తెలుసు దే ఆల్సో హ్యావ్ లాస్ట్ ఎమ్మెల్యేస్, వాళ్ళందరూ వచ్చి మా దగ్గరే జాయిన్ అయ్యారు కదా, మిగతా వాళ్ళే కొట్టాడినారు కదా, ఎంతో కొంత మీకు అవకాశం తెచ్చుకున్నారు కదా. నేనేమంటున్నా అంటే వ్యక్తులుగా కొద్ది ఇబ్బందులు ఉంటేనో వ్యవహారంలో తేడాలు ఉంటేనో మనకి కుదరదు అనుకున్నప్పుడు భవిష్యత్తు ఎదుర్కొన్నప్పుడు వెళ్తుండొచ్చు. కానీ కొంతమంది పూర్తి స్థాయి లాభం పొందిన తర్వాత కూడా అంటే బీఆర్ఎస్ పార్టీతోటే కేసీఆర్ నాయకత్వంలో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడం అనేది కొంత కష్టం కలిగించవచ్చు. నేను చెప్తున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఏ పార్టీ ఈజ్ డిసైడెడ్ అండ్ ఎక్స్ ఇస్ మై క్యాండిడేట్, మాకు 37.5% ఓట్లు అసెంబ్లీలో పడ్డాయి. మీరు సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మీరు మెదక్ కాన్స్టిట్యూన్సీ ఉందనుకోండి, మేజర్ సీట్లు మేమే గెలిచినాం. చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ అనుకోండి, 3 ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ ఇన్ ది పబ్లిక్. ఇప్పుడు బీజేపీ చెప్తే 13-14% ఉంది వాళ్ళకి, ఇవాళ 14% ఉండే. ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు సర్పాస్ చేసి ముందుకు రావాలంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి అవును కాబట్టి మోదీ గారు వేవని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ప్రిడిక్ట్ చేస్తున్నాను. సరే ఇవాళ అర్థమవుతుంది కదా, మీరు ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు. ఈ మాట మీరు ఇంతకుముందు అన్నారు కదా, 2 పార్టీలు కలిసి బీఆర్ఎస్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే అసలు బీజేపీలో అభ్యర్థులందరూ ఎవరండి? సీతారాం నాయక్ గారు, అరూర్ రమేష్ గారు ఎవరు, సగం మంది సగం ఎక్కడిది, సైదిరెడ్డి గారు ఎవరు, లేకపోతే మీకు నర్సయ్య గౌడ్ గారు ఎవరు, ఇట్లా మొత్తం లిస్ట్ అంతా రాసుకుంటూ పోతే గోడం నగేష్ గారు ఎవరు, ఇట్లా అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఇవాళ కాంగ్రెస్లో కూడా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని తీసుకున్నారు కదా అన్న. ఒక్క నిమిషం మీరు చెప్తారు కానీ వీళ్ళంతా మీలాగా వచ్చి ఏదో లాభపడిపోయిన వాళ్ళు కాదు. మేమేం లాభపడలేదు అన్న, దేనికి లాభం అంటే నాకు అర్థం కాలేదు. నో యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద లాభం. మీరు ఎంపీగా పనిచేశారు ఇక్కడ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఈ పార్టీలో ఉన్నారా? అసలు ఈ పార్టీకి సంబంధం ఉందా బీఆర్ఎస్ కి? మీకు ఇంత ముందు బీజేపీకి ఏం సంబంధం? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏమైనా చిప్పు పోయిందా మైండ్ లో? నన్ను పోలిసే శక్తి మీకు? ఎవరిని? కవితను ఎట్లా పోలుస్తారండి? ఎందుకు పోలమండి? ఈ మైబాద్ రాళ్లకు మైబాద్ టూటాలకు కారణమైన వాళ్ళని టికెట్ ఇచ్చి నన్ను పోలిస్తే ఎట్లా? మీరు ఆ తర్వాత కవిత గెలిచారు. మీరు ఒక మాట వినండి ప్రొఫెసర్ గారు, మిమ్మల్ని ఒక నిమిషం మిమ్మల్ని గౌరవించాను. ధైర్యం ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వయసు కొద్ది అంత పెద్దబడి వినండి ఒక నిమిషము ప్రొఫెసర్ గారు, ఎందుకు మాట్లాడండి? ఒక నిమిషం ఇప్పుడు అంట మాట్లాడకండి. మీకు టీఆర్ఎస్ పార్టీకి ప్రొఫెసర్ గారు నేను ఏమన్నాను, నేతో మిమ్మల్ని ఏమన్నాను, మీకేం కష్టం అనిపించిందో మీరు వెళ్ళారు, టికెట్ వచ్చింది, వారు ఇష్టం అని చెప్పిన. సిట్టింగ్ ఎంపీ అంటారు. ఏం సిట్టింగ్ ఎంపీ అండి? ఎవరు సిట్టింగ్ ఎంపీ? అంత అసహనం ఉంటే ఎట్లా అండి? మీరు ఒక ఎంపీ పనిచేసిన ప్రొఫెసర్ ఉన్నారు, సంస్కారం లేదా? నేను ఏం మాట్లాడినా మీరేం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ కు నాకేం సంబంధం అంటావు? నీకేం సంబంధం బీజేపీకి? అసలు నువ్వు ఎవరు? ఏమన్నా బీజేపీ నువ్వు మాట్లాడలేదా? బీజేపీకి నువ్వు ఎవలే? అసలు నాకు అర్థం కాదు. వాట్ ఇస్ యువర్ కాంట్రిబ్యూషన్? కాదండి, వాట్ ఇస్ యువర్ కనెక్షన్ టు బీజేపీ? నువ్వు బీజేపీ లేవు, సిద్ధాంతం ఎరికేనా? నాకు ఏమున్నదంటే కమిట్మెంట్. మరి ఏం కమిట్మెంట్ ఉంది? నా బొంద కమిట్మెంట్ అనవసరంగా మోస్తున్నావు. ఎవరు మోయట్లే. నేను చెప్పిన డమ్మీ అన్నారు అంటే సిట్టింగ్ ఎంపీ, గతంలో ఎమ్మెల్యే, వారికి ఒక చరిత్ర ఉందని చెప్పిన. మరి మీకేం చరిత్ర ఉందండి? మీరు మీలాగా ఎంతమంది పనిచేసిన ఉద్యమంలో? అంటే మాకేం చరిత్రలు లేవు, మాకేం చరిత్ర మాకేం చరిత్ర లేవు, మేమేం చేయలేదు. మంచిగా చెప్పాను. కాదండి, మాకేం చరిత్ర లేదా? ఒక్క నిమిషం నేను చెప్తాను. ఒక్క నిమిషం కాదండి, మాకు చరిత్ర లేదా? చరిత్రహీనులమనా మేము? ఒకటి సిద్ధరామ నాయక్ గారు, మీరు అట్లా నేనేమన్నా చరిత్రహీనున్నా? మీరు వినాలే, నేను అన్నా. నేను చరిత్రహీనున్నా? మీరు అది చెప్పండి. ఎందుకు అట్లా అంటారు మీరే? అనలేదు, అలా అనలేదు. ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నా, మీరు బీజేపీలో కమిటెడ్ గా గతంలో పనిచేసి బీఆర్ఎస్ లోకి వచ్చారు, కారణాలు ఏవైనా. సీతారాం నాయక్ గారు కూడా సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేశారు, ఎంపీ అయ్యారు, ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంతే తప్పితే ఇద్దరు ఎవరి కమిట్మెంట్ వాళ్ళది. 20 seconds నాకు టైం ఇవ్వండి ప్రొఫెసర్ గారు. మీరు నొచ్చుకోదు ఒక మాట, నేను మిమ్మల్ని ఏమనలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వారి మీద పోటీ చేసేది కూడా సిట్టింగ్ ఎంపీ అన్న. వారు సిట్టింగ్ ఎంపీ కాదా? గతంలో ఎమ్మెల్యే కాదా?
వారికి ఏం చరిత్ర ఉందని. ఇప్పుడు వారు వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పిన చరిత్ర ఉంటే కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా. అట్లా మీరు తొందరపడి మీ వయసుకు మీరు అట్లా అనడం కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ ఇఫ్ యూ ఫెల్ట్ బ్యాడ్. నేను ఏమంటున్నా, మీ కాంట్రిబ్యూషన్ మీది ఉంది, మీరు పనిచేసినారు, మీరు ఒకసారి ఎంపీగా అయినారు. డమ్మీ అనే కాంటెక్స్ట్ మీరు తీసుకొచ్చినప్పుడు వారు సిట్టింగ్ ఎంపీ డమ్మీ ఎట్లయితే అడిగాను నేను. మీరు నన్ను డైరెక్ట్గా ఎకాయకిని మీరు బీఆర్ఎస్ ఏం సంబంధం అంటే ఐఎమ్ హియర్ ఫర్ 3 years. ఐ వాజ్ ఎ కార్పొరేషన్ చైర్మన్. పార్టీ నేను ఎవరిని మోయడము ఎవరిని జోకడము నా సంస్కృతి కాదు, నా జీవితంలో చేయలేదు. దయచేసి అనొద్దట్లా. మీరు బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఏం మాట్లాడిరో నాకు తెలియదా? నేను కూడా ఏం మాట్లాడినో మనం ఎందుకు పార్టీ మారుతామో మనకు తెలియదా? మీతో నాకేముంటది చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు. నాకేం జరిగిందో మీరు దాన్ని అర్థం చేసుకుంటా మాట్లాడే వరకు నాకు బాధ కలిగింది. మిమ్మల్ని ఏమనలేదండి. కాదు కరడు గట్ట ఉద్యమకారులకు మాకు ఎంత నష్టం జరిగిందో ఆ కన్సర్న్ ఉద్యమం చేసినారా? ఇదో పెద్ద తమాషా అయిపోయింది. మేమందరం ఉద్యమం చేయలేదని ఏం మాట్లాడారండి కాదు. మీకు చేయలేదని చెప్పుకుంటారు. అవునండి, మా గురించి ఏం జరగలేదా? నాకేం జరగలేదా? చెప్పండి మీరే. మీరు ఎందుకు అట్లా తొందరగా? నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీ వయసు గౌరవించి కూడా అది అర్థం లేదు. మీరు కూడా ఎట్లా మాట్లాడేస్తున్నారంటే సీతారాం నాయక్ గారు, మిమ్మల్ని శ్రీధర్ రెడ్డి గారు ఏమీ అనలేదు. సిట్టింగ్ ఎంపీ మీ పైన పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీయే కదా ఆమె. మీరు నన్ను క్వశ్చన్ చేసి నన్ను మోస్తున్నారు. రైట్, ఓకే. ఇప్పటికే సీతారాం నాయక్ గారు ఒక నిమిషం. మొత్తానికి ఇప్పటికే ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా మొత్తం 17 స్థానాలకు 17 మంది అభ్యర్థులను ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇంకా 8 మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఎందుకు జాప్యం జరుగుతుంది? కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? ఇదే అంశంపై మల్లు రవి గారితో మాట్లాడుతున్నారు. సీతారాం నాయక్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సీతారాం నాయక్ గారు, సరే డమ్మీలు ఉన్నారా లేదా, మీకు కోఆపరేట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా బీఆర్ఎస్ చేస్తుందా పక్కన పెడితే, రానున్న ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో బీజేపీ ఎన్ని గెలుస్తుందని భావిస్తున్నారు? మహబూబాబాద్లో మీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు కానీ ఉన్నటువంటి ఏదైతే ఈ దేశం ప్రపంచంలో అధిక జనాభా కలిగినటువంటి దేశం, ఒక పటిష్టమైనటువంటి నాయకుడు కావాలి. కాంగ్రెస్ పార్టీ దరిదాపులో ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రభుత్వాలు వచ్చే పరిస్థితుల్లో లేదు. మోడీ గారు ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాడు. కానీ ఇక్కడ బయట ఎక్కడ విన్నా మోదీ అనే దాని మీద ఒక ప్రధానమంత్రి మీదని ఎన్నికలు జరుగుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీకు మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మాకేం జరిగిందో దయచేసి శ్రీధర్ రెడ్డికి తెలియంది ఏం కాదు. కానీ అందరితో కలిపి మాట్లాడే వరకు అది మాకు కొంత బాధ కలిగింది తప్ప నాకేం శ్రీధర్ రెడ్డి గారి వారి మీద నాకు కోపం లేదు, వారేం నాకు శత్రువు కాదు. కానీ మాట్లాడే వాళ్ళకి ఏం జరిగిందో తెలిసి కూడా ఏది అందరినీ కలిపి అక్కడ పోటీ చేసేటువంటి మైబాద్లో మీరు మాట అన్నారు. మీరు ఎట్లా మైబాద్లో మీకు గెలిచేది ఏందని? ఏ మైబాద్ రాళ్లకు ఏ మైబాద్ టూటాలకు కారణమైనరో ఆ రోజున మేము బలి అయ్యే వాళ్ళని బతికిపోయినాం కదా. మమ్ముల కాదని కూడా వాళ్ళని ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి టికెట్ ఇస్తే వాళ్ళ గెలుపుకు నేను పనిచేసిన. ఒకవేళ నాకు పార్టీలు మారి లాభాలు పొందాలనుకుంటే నేను ఆ రోజే వెళ్ళిపోయేవాడిని. కానీ నాకు అది ఇప్పటి వరకు లేదు. కానీ ఇవాళ దేశం అంతా మోడీ గారి మీద ఆధారపడి మోడీ గారు కొన్ని ఈ దేశానికి సంబంధించినటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రపంచ దేశాల్లో ఈ దేశాన్ని తీసుకోపోతున్నాడు. నేను కూడా దానికి ఆశపడ్డా. నేను కూడా ప్రాంతీయ పార్టీలో ఉండి రామప్ప గుర్తింపును నా వంతు కృషి చేసిన కదా. అంటే నా ఒక్కని వల్లనే రాలే అది అని నేను కూడా అన్నాను. నేను 3 సార్లు పార్లమెంట్ లో మాట్లాడినా. కేంద్ర ప్రభుత్వం సీతారాం నాయక్ గారు యూనివర్సిటీ వాళ్ళే నాకు కొంత నమ్మకం కలిగింది. సీతారాం నాయక్ గారు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు. అప్పుడు మీకు తెలుసు బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయనే ప్రచారమే
ఆ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఇప్పుడు మీరు బీజేపీ అభ్యర్థి అయ్యారు మహబూబాబాద్లో, అలాంటి వాతావరణం ఉందా? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎలాంటి అవగాహన లేదు అనే క్లారిటీ జనాలకు వచ్చేసిందా? ఎలా ఉంది వాతావరణం ఇప్పుడు ఈ ఎన్నికల్లో? అంటే ఇప్పుడు ఎవరు ఏమన్నా అనుకోండి అండి, ఏమైనా పోటీ ఉంటే కాంగ్రెస్ బీజేపీకే ఉంది. ఇప్పుడు సరే 37% ఆ రోజున బీఆర్ఎస్కు ఓటు కొద్ది శాతమే తేడా ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా కళ్యాణ్ గారు, ఎవరైతే బూతులు తిట్టి ఎవరైతే ఈ తెలంగాణ వద్దనుకున్న వాళ్ళంతా వచ్చి ఆ పార్టీలో చేరి ఇవాళ కిరాయికి ఖాళీ బండ్లతో వచ్చిన వాళ్ళు మొత్తం లూటీ చేసుకొని వెళ్ళిపోతున్నారు కనుక ఆ మిగిలిన వాళ్ళు డమ్మె మిగిలిరేమో అనే మాట అన్న తప్ప నాకు ఆ పార్టీని నిందించవలసిన అవసరం లేదు. అవునా కాదా మీరు అది చెప్పండి. అందుకోసం ఇప్పుడు ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఏమైందంటే ఆ బీఆర్ఎస్ పార్టీని కూడా ఎవరు ప్రజలు మోసం చేయలే. ఎందుకో మరి ఆయన పెద్ద అయినా అతను ఇది చేసుకున్నాడు. అందుకోసము ఇక్కడ కాంగ్రెస్ కును బీజేపీగా ఉంటుంది. దాదాపు బీజేపీ 12 సీట్లు గెలుస్తున్నట్టు ఇంకా 40-50 రోజులు ఉంది. ఇవాటికి మీరు సర్వే చేయిస్తే 12 వస్తాయి. అసలు మహిబాద్లో బీజేపీకి అంత పెద్దగా గతంలో ఎన్నడూ గెలిచిన చరిత్ర లేదు. ఇవాళ సర్వే చేయించండి సార్. మోడీ గారి అక్కడ మచ్చలేని వ్యక్తి, ఎన్ని పనులు చేసినో నాకు తెలుసు, నా మీద ఏం లేవు కనుక గెలుస్తానంటున్నా, తప్పేముంది? అయితే సీతారాం నాయక్ గారు చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది సీతారాం నాయక్ లాంటి వాళ్ళే చెప్తున్న ప్రకారం ఉద్యమకారులు వాళ్ళు వీళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు, మిగిలిందంతా డమ్మీలే అనేది ఆయన ఉద్దేశం. ఒకటి వారు చెప్పారు కాబట్టి తమ్ముడు వాయిస్ సీతారాం నాయక్ గారిని కూడా నేనేం అనలే. ఆయనకి ఏం కష్టం కలిగిందో వారు పోయారు, ఆ పార్టీ నుంచి అభ్యర్థి అయినరు. కానీ మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా డమ్మీ కాదు కదా. సిట్టింగ్ ఎంపీ గారు వాటికి అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అన్నగా ఆయన ఏమనలే. నెంబర్ 1, ఆయన్ను ఏ రకంగా అవమానించే ఉద్దేశం కూడా నాకు లేదు. బికాజ్ ఈజ్ అ ప్రొఫెసర్, ఐ నో హిమ్ ఫ్రమ్ ది డేస్ ఆఫ్ ది యాజిటేషన్. నెంబర్ 1, ఒకసారి ఎంపీగా పనిచేశారు. నెంబర్ 2, రెండోది ఏంటంటే ఇప్పుడు సరే మిగతా అంశాలు వారికి ఏం జరిగింది వీరికి ఏం జరిగింది, రాజకీయ పార్టీలలో రకరకాల సమయాల్లో రకరకాల వ్యక్తులకు రకరకాల పద్ధతుల న్యాయాలు జరుగుతుంటాయి. అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. బేర్ చేసిన వాళ్ళు బేర్ చేస్తారు, బేర్ చేయని వాళ్ళు రూట్ మార్చుకుంటారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మహబూబాబాద్లో కానీ ఇంకో దగ్గర కానీ ఎన్ని సీట్లు బీజేపీకి వస్తాయా, ఎన్ని సీట్లు కాంగ్రెస్కి వస్తాయా అనేది ఈ 15 రోజుల్లో మనకు తేలిపోతుంది. నేను ఇప్పుడు మీరు మీకు 12 రావని, కాంగ్రెస్కు 10 రావని, నాకు 5 రావని నేను ఎన్ని వస్తాయి పక్కన పెడితే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అనే వాతావరణం అయితే కనిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? సరైన వాదన కాదు. ఏంటి, ఎలా ఉంది పోటీ? అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యి కూడా 4 నెలలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ పనితీరు ఒకవైపు చూస్తూ ఉన్నారు, దేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క పాలన కూడా చూశారు. కాబట్టి ప్రజలు మనందరికంటే తెలివికల వాళ్ళు విజ్ఞులు, వాళ్ళకి ఎవరు కావాలనే విషయం మీద ఓ నిర్ణయం తీసుకుంటారు. మాకు బలమైన విశ్వాసం ఉంది, మా నాయకత్వం మీద మరొకసారి విశ్వాసం పెడతారు, ఎక్కువ సంఖ్యలో మమ్మల్ని గెలిపిస్తారనే ఆలోచన ఉంది. కాబట్టి వారి ఆలోచన వేరుంటే వారి పార్టీ తరఫున వారికి ఎక్కువ వస్తే వారు అనిపోతే మాకు చెప్పరు కదా. రవి గారు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే బీజేపీ కానీ ఇప్పటికే 17 మంది అభ్యర్థులను ప్రకటించేశాయి. ఎందుకు మీరు మీనమేషాలు లెక్కిస్తున్నారు? కేవలం 9 మందిని ప్రకటించారు, అందులో కూడా సగం మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకు అభ్యర్థుల ప్రకటనలో ఇంత జాప్యం జరుగుతుంది? రాజకీయ వాతావరణం మీకు ఎలా కనిపిస్తుంది? ఈవెన్ మహబూబ్ నగర్ సెగ్మెంట్లో, నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో కూడా ఎలా ఉంది పోటీ? ఏ పార్టీల మధ్య కనిపిస్తుంది? ఇప్పుడు జనరల్ గా స్టేట్ లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు వచ్చినటువంటి అనుకూలమైన రిజల్ట్ కంటే ఇంకా ఎక్కువ భాగం ఇప్పుడు ఎన్నికల పార్లమెంట్కి వస్తాయనే నమ్మకం మాకు కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు మేము చేస్తామని చెప్పాము తప్ప చేయలేదు. ఇప్పుడు ఎన్నికలైన వెంటనే ప్రజా పరిపాలన తీసుకొని వచ్చి ప్రజల స్వేచ్ఛగా మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, వారి సమస్యలను తెలుసుకోవడానికి కావలసిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పని చేపిస్తున్నాం. అది కాకుండా 6 గ్యారంటీల్లో ముఖ్యమైనటువంటి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, అదే రకంగా మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరగటం, 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇవ్వటం, అది కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయటం, మరి 5 లక్షల రూపాయలకి ఇందిరా ఇల్లు కట్టడం, ఇవన్నీ చేసి చూపించేస్తున్నాం. ఈ 100 రోజుల్లోనే ఏవైతే ప్రామిసులు చేశారో అవి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం, వాళ్ళు అనుభవిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజలకి స్వేచ్ఛాయుతమైన పరిపాలనని అందించడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. ఇంకా సంవత్సరంలో ఈ ఉద్యోగాలకు సంబంధించి 30,000 ఇచ్చారు,
ఇంకా ఇవ్వడానికి కావాల్సినటువంటి మరి నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నారు. అది కాకుండా ఇంకా రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల అప్పు సంవత్సరంలో రవి గారు. చేస్తారన్నారు. అది కూడా రవి గారు, మీకు అంతా పాజిటివ్ గా కాంగ్రెస్ పార్టీకి వాతావరణమే ఉంటే ఎందుకు వేరే పార్టీల వాళ్ళని తెచ్చి అభ్యర్థులు చేస్తున్నారు? ఇంకా అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెడుతున్నారు. మీ మొదటి నుంచి మీ పార్టీలో ఉన్న నాయకులకే ఇవ్వచ్చు కదా టికెట్లు. అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీకు వస్తున్నప్పుడు పార్టీతో పాటు అభ్యర్థులు కూడా సెలెక్ట్ చేసే విధానం 2. ఒకటి పార్టీ, ఆ పార్టీ అభ్యర్థులని పెట్టడం వల్ల కూడా పార్టీకి అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతోనే సర్వేలు చేయించి ప్రజల్లో ఎవరు ఏ నాయకుడికి అనుకూలంగా ఉంది, ఏ నాయకుడు లేదు అనే దాని మీద అనేక రకాల సర్వే చేపించడం, ఆ సర్వేల్లో కామన్ గా ఎవరికి ఎక్కువగా వస్తుందో వాళ్ళు చూడటం జరుగుతుంది. అంతే తప్ప ఊరికనే మనం మామూలుగా ప్రజల యొక్క వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకంగా పోవటం వల్లనే మనకి మంచి ఫలితాలు వస్తాయనేది ఈ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. అదే పద్ధతిని ఇప్పుడు కూడా అమలు చేయటం చూస్తున్నాము. ఇంకా ఏమీ ఆలస్యం కాలేదు. ఇప్పటికి 9 అయిపోయినాయి. ఇంకా 8 సీట్లు అనౌన్స్ చేయాల్సి ఉంది. 27వ తారీఖు 29వ తారీఖు సిఇసి అని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో నిర్ణయించి ప్రకటిస్తారు. ఇంకా May 13th మన దగ్గర ఎలక్షన్ ఫోర్త్ ఫేజ్ లో ఉంది. అందువల్ల అక్కడ ఆలస్యం జరిగిందనే దానికంటే వాడిని రాజకీయాల్లో మోసం చేయటం తప్పు కానీ ఎత్తుగడలు ఉండటం తప్పు కాదు. ఎత్తుగడల ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో రాజకీయంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయటం ప్రకటించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీతారాం నాయక్ గారు ధీమా వ్యక్తం చేసిన మోడీ పాలన దేశంలో చాలా బాగుంది కాబట్టి మా ఓట్లు వస్తాయని చెప్తున్నారు. రవి గారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇవి చేస్తామని చెప్పాము, దానికే ప్రజలు ఓట్లేశారు, అవన్నీ ఇప్పుడు చేస్తున్నాం, ఖచ్చితంగా మాకు పాజిటివ్ ఉంటుందని చెప్తున్నారు. ఏంటి బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటుంది? ఎందుకంటే గత 10 ఏళ్ల పాలన మీరు చెప్పుకున్నారు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు నేనేమంటే పోయిన పార్లమెంట్లో మోదీ గారి గవర్నమెంటే ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం. మాకు ఒక 9 సీట్లు, వాళ్ళకు ఒక 3 సీట్లు, వాళ్ళకు 4 సీట్లు ఉండే. వీళ్ళలో ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఎంపీలు తెలంగాణ రాష్ట్రం యొక్క అవసరాల కోసం కొట్లాడినరో ఒకసారి చరిత్ర చెక్ చేసుకోవాలి. దాన్నే ప్రజల ముందు పెడతాం. విభజన చట్టంలోని అంశాలు కానివ్వండి, ఆ తర్వాత రాష్ట్రానికి కావాల్సిన అనేక అవసరాలకు సంబంధించి చర్చ కానివ్వండి, జాతీయ స్థాయిలో ఉన్న అనేక అంశాలకు సంబంధించి ఏది విభేదించాలా, ఏది ప్రభుత్వానికి వీలైతే మద్దతు పలకాలనే విషయం మీద విజ్ఞత ఉన్నటువంటి పార్టీ ఏది. ఈ 3 అంశాలు ప్రజలు బేరీ చేసుకుంటారు కదా. ఇవాళ తెలంగాణ ఏం సాధించారు? 10 ఏళ్లలో మీరు కేంద్రం నుంచి సాధించింది ఏంటి? మీకు 11 మందిని మొదటిసారి ఎంపీలు ఇచ్చారు, తర్వాత 9 మందిని ఇచ్చారు. బీఆర్ఎస్ సాధించింది ఏంటంటే ఏం లేదు. ఎందుకు లేదంటే బీజేపీ ఏం చేయలేదనే కదా మీరు చెప్తున్నారు. ఏమంటే అదనంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది ఏది కూడా రాలేదు, బీజేపీ చేయలేని చెప్పాం. కానీ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, వాటికి సంబంధించిన అనుమతుల విషయంలో కానీ, పర్యావరణ అనుమతుల విషయంలో కానీ, వీటికి సంబంధించి ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి ఈ స్పెషల్ పర్మిషన్ టు ది ఫ్లైఓవర్స్ అండ్ స్కైఓవర్స్ అండ్ ది డిఫెన్స్ కారిడార్ కానివ్వండి, ఇవన్నీ కూడా పదే రాష్ట్రం వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే పోరాడినరు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ఎంపీలు పోరాడలేదనేది ఒకటి. ఆ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకుపోతాం అనే విషయాన్ని చెప్పాలి. ఏమంటే అక్కడ ఎవరి డ్యూటీ ఎవరు చేయరు. పొద్దున దెర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ యొక్క వ్యవహారశైలి ఎట్లుంటుంది, అధికార పక్షంలో వ్యవహారశైలి ఎట్లా ఉంటుంది, ఏ ఒత్తిడి ఎట్లుంటాయి. నేను ఏమంటున్నా తెలంగాణను సరిగ్గా పనిచేయగలిగే శక్తి మాకు ఉందనే విషయాన్ని ప్రజలకు చెప్తాం. లెట్ ద పీపుల్ డిసైడ్. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మల్లురావు గారు, థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు. మొత్తానికి తెలంగాణ లోక్సభ ఎన్నికలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. బీజేపీ కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ పనిచేస్తుందని కాంగ్రెస్ అంటుంది. ఇంతకీ తెలంగాణలో బరిలో దిగిన 51 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉంటారు. ఎంఐఎం ఓవైసీని పక్కన పెడితే మిగిలిన 51 మందిలో ఎవరు డమ్మీలు, ఎవరు నిజమైన అభ్యర్థులు అనేది ప్రజలు తెలుసుకుంటారు, వాళ్ళే ఓటేస్తారు. చూడాలి ఎవరికి ఎలాంటి ఫలితాలు రానున్న ఎన్నికలు రాబోతున్నాయో. ఇది ప్రైమ్ టైం డిబేట్.